బ్లౌజ్ని ఇప్పుడు మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈజీగా చూపిస్తున్నాను. ఓల్డ్ బ్లౌజ్తో మన లైనింగ్ ఎప్పుడు కూడా కాటన్ లైనింగ్ తీసుకోవాలి. మనం కాటన్ లైనింగ్ ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టిన క్లాత్ మనం తీసుకొని క్రాస్లు అవి లాగాలి. ముందుగా మనం లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. క్రాస్లు అవి తీసుకొని మనం అంచు భాగాలు రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి తడిపి ఆరబెట్టినప్పుడు మనకి క్రాస్లు అవి వస్తుంటాయి. ఆ క్రాస్లు అనేవి కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు ఫాలో అయినట్లయితే మనం బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది కింద మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ అనేది నేను ఫస్ట్లో చెప్పాను కదండి టిప్స్ అనేవి. మనకి చాలామంది నడుము పైకెత్తుతుంది, టిప్స్ చెప్పండి అని అడుగుతున్నారు కదండి. బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది. అలాగే డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, లూజ్ అనేది నడుము లూజు. అలాగే ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. మనం బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ముందు బ్లౌజ్ అనేది లూజు పొడవు మార్కింగ్ చేసుకుంటే ఒక బాక్స్లో అయితే ఫస్ట్ మనకి ఈజీగా ఉంటుంది. అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద నడుము దగ్గర నుంచి చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 షోల్డర్స్ కూడా 2 ఈక్వల్గా పెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు కరెక్ట్గా డీప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కింద నుంచి మార్కింగ్ పైనుంచి కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, లేదా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మీరు బెల్ట్ లేకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నడుము పైకెత్తేస్తుంది అనుకునే వాళ్ళు బెల్ట్ వేసుకోండి. డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ మార్కింగ్ చేసుకోండి. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర కూడా సేమ్ యాజ్ డేస్గా అలాగే తీసుకోవాలి లూజ్ అనేది. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి బాడీ మెజర్మెంట్ బట్టి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి నెక్ ఎంతైతే వెడల్పు ఉందో అంతే వెడల్పు మనం ఆర్మ్ హోల్ డౌన్ చేసుకోవాలి. కార్నర్లో 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఆర్మ్ హోల్ సరిగా రావడం లేదు అనుకునే వాళ్ళు ఆర్మ్ హోల్ స్కేల్స్ ఉన్నాయి. నేను రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనం ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా లాస్ట్లో కట్ చేసుకోండి. ముందు లైనింగ్ కట్ చేసుకొని, మీకు అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు ముందు పేపర్ కటింగ్ నేర్చుకోండి. అప్పుడు అదే పేపర్తో మనం లైనింగ్ పైన కట్ చేసుకోవచ్చు. ఒరిజినల్ క్లాత్ పైన కూడా బ్లౌజ్ పైన కట్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి బెల్ట్ కోసం. ఇప్పుడు డాట్స్ వేసుకోవడం చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. డాట్ పొడవును బట్టి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చుతోనే పైనుంచి తీసుకోండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఉక్సుల పట్టిని ఉపయోగించుకొని కింద డాట్కి షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్ పొడవుకి ఎంత అవుతుందో చూసుకొని మార్కింగ్ అనేది పొడవు వరకు కూడా మనం కింద ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్టే చాలామందికి డౌట్ అడుగుతున్నారు కదండి. ఫ్రంట్ పార్ట్లో మనం మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఉక్సుల పట్టీని ఉపయోగించుకోవాలి. మెడభాగానికి తాళ్ళ పట్టీ ఉపయోగించుకోకండి, మెడభాగం పెద్దది అయిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా వేసుకోవాలి. మార్కింగ్కి ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. లేదా మనం డిజైన్ ఏదైనా సరే కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో కూడా. నెక్ అనేది
ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకొని మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి లోతు తీయాలి. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకొని లోతు తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వెళ్ళేసరికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి, సన్నగా ఉండేవాళ్ళు అనుకునే వాళ్ళు అయితే 4 డాట్స్ యూస్ చేసుకోండి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చుట్టూరు ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూ కట్ చేసుకొని క్లాత్ని ఎటు జరపకుండా మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి. చంక భాగంలో ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అంటే మనం ప్రతిదీ కటింగ్లోనే మార్క్ చేయడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఆ విధంగా మనం టిప్స్ అనేవి పాటించినట్లయితే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోండి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలపాలి. ఈ విధంగా మనం 2 కట్ చేసుకోవచ్చు, లేదా 3 చొప్పున అయినా తీసుకోవచ్చు షేప్ పట్టీకి. ఇంకా మీకు స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. స్ట్రైట్ పీసెస్ని ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. అలాగే మెడ భాగానికి మెడ పట్టీ కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి. మీకు క్లాత్ని బట్టి ఒక పొడవుగా ఉండేవైతే ఒక 2 తీసుకోండి, అంటే 4 వస్తాయి మనకి డబుల్ కటింగ్ కాబట్టి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా. నార్మల్ బ్లౌజ్కి అయితే మనం హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు కింద ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ వర్క్ చేయము అనుకునే వాళ్ళు ఒక 1/2 ఇంచే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. క్లాత్ని మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. క్లాత్ తక్కువ ఉంది కాబట్టి. మనకి క్లాత్ తక్కువైనా ప్రాబ్లం లేదు, ఎందుకంటే క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. క్లాత్ అనేది సైడ్ని యాడ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్లోనే క్లాత్ని యాడ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగు, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఒక 2.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మెయిన్ క్లాత్లో క్లాత్ తక్కువ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను.
రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి. ఇవి రెండు కూడా యాడ్ చేసుకొని మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ వేసుకొని మనం అంచు భాగాలు రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది యాడ్ చేసుకోండి. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్ని. ఈ విధంగా మనకి ఎక్కడ తీసుకున్నా సరే సరిపోయే విధంగా చూసుకోండి. క్రాస్ అనేది కంపల్సరీ ఈ విధంగా తీసుకోవాలి. మనం వెంటనే కట్ చేసుకోకుండా ముందు ఒక్కొక్కటి సెట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మనకి జరిగిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి, లేదా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను చెప్పే టిప్స్ అనేవి ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్గా పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా మనకి, లేదా పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్ని. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నట్లయితే మనం ఏ సైజ్ అయినా సరే బోట్ నెక్ బ్లౌజెస్ కానీ కటోరీ కానీ నార్మల్ బ్లౌజ్తోనే కట్ చేసుకోవచ్చు. మీరు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. బ్లౌజ్లో చుట్టూరు కూడా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవచ్చు. అలాగే షేప్ పట్టి తీసుకోవాలి, ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ తీసుకొని రెండు కట్ చేసుకోండి షేప్ పట్టిని. ఇప్పుడు షేప్ పట్టిని కూడా ఇదే విధంగా మనం తీసుకొని ఓపెన్ ముక్కలకు సరిపోతుంది క్లాత్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం డబల్ ఫోల్డింగ్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి, అంటే 4 ఫోల్డింగ్స్లో. ఇప్పుడు మన మెయిన్ క్లాత్లో కూడా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లోతు ఉంటుంది కాబట్టి నార్మల్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కూడా జాయింట్ చేసుకోవాలి కట్ చేసుకొని. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకొని లోతు తీసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ కూడా జాయింట్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడైనా లోతు అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు లోత్ అనేది మనం కట్ చేస్తాం కాబట్టి లైనింగ్కి సేమ్ యాస్టైజ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అదే మనకి స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేవి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.